అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. వీక్ డేస్‌లో టైమ్ సేవ్ చేసుకుంటూ హెల్తీగా తినడానికి టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. 8 కల్లా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ మా అందరికి లంచెస్ ప్యాక్ చేయాలి అంటే మీల్ ప్రెప్ చేయకుండా నాకు అస్సలు కుదరదు. వీక్‌లో ఒక రోజు కష్టపడితే వీక్ అంతా హడావిడి లేకుండా పనులయిపోతాయి, సాఫీగా అయిపోతాయి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మాకు హెల్ప్ అయ్యేది ఏంటి అంటే రెగ్యులర్ మీల్ ప్రెప్. అది ఎలా అయినా చేస్తాము. లాస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. అండ్ ఇట్ డెఫినెట్‌లీ హెల్ప్స్ అస్ టు మేక్ ద వీక్ మార్నింగ్స్ వెరీ నార్మల్. ఎస్పెషల్లీ మండే మార్నింగ్స్ లేచి ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి ఏముందా అని చూసుకునే బదులు, ఇది ఉంది, ఇది చెయ్యాలి అని నాకు తెలిసిన దగ్గర నుంచి ఐ కెన్ ప్లాన్ మై డే ఈజియర్. దిస్ వర్క్స్ ఔట్ వెరీ వెల్ ఫర్ మీ. అన్నీ కట్ చేసుకున్నా పాడవవు అనుకున్న వెజ్జీస్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. కొన్ని కడగకుండా కట్ చేసుకుంటాను. కొన్ని కడిగి కట్ చేసుకుంటాను. క్యాబేజ్‌నేమో కడగకుండా కట్ చేసుకొని పెట్టుకుంటాను. వాడే ముందు కడుక్కుంటాను. బీన్స్ కూడా అంతే. ఈసారి నేను బీన్స్ కట్ చేయట్లేదు. కానీ బీన్స్‌ని కూడా అట్లానే పెట్టుకుంటాను. క్యారెట్స్ మాత్రం నీట్‌గా కడుక్కొని పీల్ తీసి కట్ చేసుకుంటాను. బెల్ పెప్పర్స్ అవన్నీ. కాకపోతే క్యాప్సికమ్ లాంటి వాటికి ఆల్రెడీ కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటాయి. సో నేను తడి పొడి బట్టతోటి ఫస్ట్ అన్నీ నీట్‌గా తుడుచుకున్న తర్వాత, మళ్ళీ పొడి దాంతోటి తుడుచుకొని, కట్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఇట్లా టిష్యూ అవన్నీ వేసి పెడతాను. దట్ వే నీరు ఎంతవరకు బయటికి రాగలుగుతుందో అంతవరకు బయటికొస్తుంది. అండ్ చాలా ఫ్రోజన్ ఐటెమ్స్ కూడా మేము కొని పెట్టుకుంటాము. చాలా మందికున్న క్వెషన్ ఏంటి అంటే ఫ్రోజన్‌వి వాడుకోవచ్చా అని. శుభ్రంగా వాడుకోవచ్చండి. అసలు చాలా స్టడీస్ ఉన్నాయి. అదేదో పెద్ద పాడైపోయేవి అన్నట్టుగా ఒక మిత్ అది. అస్సలు ఫాల్స్ అక్యుజేషన్ అది. దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ దట్ షో దట్ ఫ్రోజన్ వెజ్జీస్ ఆర్ హెల్తీ, ఇఫ్ నాట్ హెల్తియర్ దెన్ ద ఫ్రెష్ ప్రొడ్యూస్ అని. ఎందుకు అంటే మనం మార్కెట్‌కెళ్ళి కొనేసరికి అది ఎప్పటిదో అయిపోయి ఉండుండొచ్చు. కానీ ఫ్రోజన్ వాటికి వాళ్ళు కొన్న వెంటనే ఆర్ ప్రొడ్యూస్ చేసిన వెంటనే ఫస్ట్ ఫ్రీజ్ చేస్తారు కాబట్టి న్యూట్రిషనల్ వాల్యూ అవన్నీ కూడా ఎక్కువుంటాయి. ఎస్పెషల్లీ పీస్ ఇట్లాంటి వాటిట్లో. సో మేమైతే శుభ్రంగా ఫ్రోజన్‌వి వాడతాము. సో ఫ్రోజన్ వెజ్జీస్ ఇస్ అ సేఫ్ ఆప్షన్. ఎందుకంటే చాలా టైమ్ సేవ్ అవుతుంది. మీరు బెండకాయలు, దొండకాయలు తెచ్చుకున్నా కూడా అవి కట్ చేసుకోవడం కూడా టైం పడుతూ ఉంటుంది. సో దానికంటే ఫ్రోజన్ వెజ్జీస్ వాడతాము. ఫ్రోజన్ బెండకాయలు, ఫ్రోజన్ దొండకాయలు కూడా తెచ్చుకొని పెట్టుకుంటాము. దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ వీక్ డేస్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే ఆర్గానిక్ వెజ్జీసే తినాలా? మామూలుగా మనకి స్టోర్‌లో దొరికేవి మంచివి కాదా? అనేది ఇంకో క్వెషన్ ఉంటుంది కదా! సెలెక్ట్ చేసుకునేటప్పుడు. డిస్క్లైమర్ ఏంటి అంటే నేనేమి ఎక్స్‌పర్ట్ కాదండి దీంట్లో. కానీ నేను ఫాలో అయ్యేది చెప్తాను. అఫ్‌కోర్స్ కుక్ చేస్తాము. కుక్ చేసినప్పుడు మాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి ఎట్లైనా. సో ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్, ఇనార్గానిక్ అని అనను. నాన్ ఆర్గానిక్, ఆర్గానిక్ ఇవి కంపేర్ చేస్తే కుక్ చేసినప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ న్యూట్రియంట్స్ జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్‌గా రాగా తిన్నప్పుడు మాత్రం ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ క్యారెట్స్, బనానాస్ వీటిట్లో అయితే మేము చాలా క్లియర్‌గా చూసాము. ద టేస్ట్ ఈస్ డిఫరెంట్. టెక్స్చర్ ఈస్ డిఫరెంట్. ద క్రంచీనెస్ ఆఫ్ క్యారెట్స్ ఆర్ డిఫరెంట్. ఇవి చాలా అబ్జర్వ్ చేశామనమాట. సో పిల్లలకి రాగా తింటారు అనేవి మేము ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాము. మామూలుగా కుక్ చేసుకునే కూరగాయలు అవన్నీ మాత్రం నాన్ ఆర్గానిక్‌వే తీసుకుంటాము. సో యాపిల్స్, బనానాస్, క్యారెట్స్, సెలరీ అండ్ కుకుంబర్స్ ఇవి మేము ఆర్గానిక్ కొనుక్కుంటాము. ఎందుకంటే పిల్లలు ఇవి రాగా తింటారు కాబట్టి. సో ఇలా కొంచెం మేము బడ్జెట్‌కి ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అవ్వకుండా కంట్రోల్డ్‌గా ఉండడానికి ట్రై చేయడానికి ఇలా మేము ఫాలో అవుతాము. మీరు ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తారా? నాన్ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తారా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ ఇట్లా అన్ని కూరగాయలు కట్ చేసుకున్నవి ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వారం, 2 వారాలు ఈజీగా వచ్చేస్తది. నేను కట్ చేస్తున్నవన్నీ మరీ నీరు కారేవి కాదు కాబట్టి. ఒకవేళ నీరు కారేవి ఉంటే మాత్రం ఐ రికమెండ్ టు చేంజ్ ది డాంప్‌నెస్ ఆఫ్ ద టిష్యూ. ఒక పేపర్ టవల్ పెడితే పేపర్ టవల్‌ని మారుస్తూ ఉండండి. దట్ వే మీకు అది తేమ అనేది పట్టకుండా ఉంటుంది. గ్రేటెడ్ క్యారెట్స్‌కి మాత్రం ఆల్రెడీ కొంచెం డాంప్‌గానే ఉండాలి. తడిసిన పేపర్ టవలే దీని మీద పెడతాను. లేకపోతే మురుగు వాసన వచ్చేస్తుంది రెండో రోజుకే. సో దిస్ ఈస్ అ టిప్. సెలరీ స్టిక్స్‌ని కూడా
సెలరీ అనఘకి చాలా ఇష్టము. సో, పచ్చివే తినేస్తూ ఉంటుంది. దాంట్లో హామస్ కూడా నేనేం చెయ్యక్కర్లేదు. సో, సెలరీని కట్ చేసేసుకొని స్టాక్స్ ఒక గ్లాస్ కంటైనర్‌లో నీళ్లు పోసి దాంట్లో ఈ సెలరీ స్టిక్స్ అనేది పెట్టుకుంటాను. 10 డేస్ వరకు మీకు క్రంచ్ అనేది పోకుండా ఉంటుంది. ఐ హైలీ రికమెండ్ దిస్. మీకు కావాలి అంటే మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ స్నాక్ కోసమేమో ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. నూడిల్స్‌లో వాడడానికి నేను ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని సేమ్ నీళ్లు పోసుకొని సెలరీనైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. పిల్లలు అన్ని రకాల కూరగాయలు తింటారు. వాళ్ళకి నిషిద్ధాలు ఇప్పటికైతే ఏమీ లేవు. సో, కాకరకాయ దగ్గర నుంచి బ్రోకలీ వరకు అన్నీ తింటారు. సో, బ్రోకలీని కూడా ఇలా స్టీమ్ చేసుకొని, స్టీమ్ చేసిన 2 రోజుల్లో వాడేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా. పిల్లలకి సైడ్‌లోకి నేను ఫ్రూట్ గాని, వెజ్జీ గాని ఉంటుంది మోస్ట్‌లీ. కానీ ఒకవేళ చేసిన దాంట్లోనే కూరగాయలున్నాయి అంటే, ఇంకా అప్పుడు పాప్‌కార్న్ కానీ, మఖానా కానీ అలాంటి సైడ్‌వి పెడతాను. సో, బ్రోకలీ స్టీమ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్యాక్ చేయాలో జస్ట్ ఐరన్ పాన్‌లో ఇలా డైరెక్ట్‌గా స్టీమ్ చేసిన బ్రోకలీని పెట్టేస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఈ 3 వేస్తే చాలు. ఆ రోస్టెడ్ బ్రోకలీ ఫీల్ ఏదైతే ఉంటుందో టూ గుడ్ ఉంటుంది. అండ్ అనఘ లవ్స్ ఇట్. మా అందరికీ కూడా చాలా ఇష్టం. బర్గర్స్ చేసినప్పుడు కూడా నేను ఇది సైడ్‌లోకి చేస్తూ ఉంటాను. టూ గుడ్ ఉంటుంది ఇది మాత్రం. ఇంకోటి మీల్ ప్రెప్‌గా మేము చేసేది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో నేను కార్తీక్ బ్రేక్‌ఫాస్ట్‌లు మానేసామనే చెప్పాలి. డైరెక్ట్‌గా లంచ్ తింటాము కొంచెం ముందు. సో, పిల్లల వరకే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఆబ్వియస్‌లీ ఇడ్లీ, దోస లేకపోతే ఓట్ మీల్ ఈ 3 రెగ్యులర్‌గా ఉంటాయి. కొన్నిసార్లు బ్రెడ్ ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్స్ ఇవే నడుస్తూ ఉంటాయి. సో, ఇడ్లీలు, పచ్చళ్ళు చేసినా వాళ్ళకి వేస్ట్ అయిపోతది. వాళ్ళు పచ్చళ్ళు అంత ఇష్టంగా తినరు. సో, మల్టీ పర్పస్ పొడి చేసుకొని పెట్టుకుంటాను నేను. ఈ పొడి నేను ఇడ్లీలోకి, దోసల్లోకి, పొంగనాల్లోకి, కూరల్లోకి కూర పొడిలాగా అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ పొడి. ఈ పొడి రెసిపీ ఆల్రెడీ షార్ట్స్‌లో ఉంది. చాలా రెసిపీస్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్. సో, పొంగనాలు అవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళకి జస్ట్ మీద వేసేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ ఈ పొడి కూడా కొంచెం హెల్తీగానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా రకాల పప్పులు, పల్లీలు, నువ్వులు అన్నీ ఉంటాయి దీంట్లో. సో, ఇట్స్ ఎ గుడ్ కంప్లీట్ న్యూట్రిషనల్ ఫుడ్. ఇంకా పొడులలో సో, ఈసారి రసం పొడి అయిపోయింది. సో, రసం పొడి చేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఉన్నాయి. చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. పల్లీలు వేయించినవి ఆల్రెడీ ఉన్నాయి. సో, పల్లీలు వేయించుకోవట్లేదు. సో, ఇది రెగ్యులర్‌గా జరిగేది. ఇంకా వీక్లీ మీల్ ప్రెప్ ప్లానింగ్‌కి వస్తే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పరాఠాస్ ఇవి చేద్దాం అనుకుంటున్నాను. సో, వాటికి సంబంధించినవి పెట్టుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీలు పెట్టిన రోజు పిల్లలకి సింపుల్‌గా అయిపోయేది పాస్తా అట్లాంటివి చేస్తాను. సో, పాస్తా గూడా ముందు నేను పాస్తా సాస్ చేసి పెట్టుకునేదాన్ని. కాకపోతే మధ్య కాలంలో ఆర్గానిక్‌ది క్లాసికోది నాకు దొరికింది. మాకు చాలా వర్కౌట్ అయింది ఇది మాత్రం. ఆ సాస్‌నే వాడతాను. ఇట్ సేవ్స్ టైమ్. సో, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నదే లైక్ నాట్ ఎవ్రీథింగ్ మీరు మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తేనే హెల్తీ అని కాదు. యూ లుక్ ఔట్ ఫర్ థింగ్స్ దట్ వర్క్ ఔట్ ఫర్ యూ. మీకు ఏది మంచిదనిపిస్తే ఇంగ్రీడియెంట్స్ వైస్ అది మీరు స్టోర్ బ్రాడ్‌ది వాడినా కూడా ఏం పర్లేదు. యాస్ లాంగ్ యాస్ యూ నో వాట్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్ దట్ ఆర్ ఇన్ ద ఫుడ్ ఐటెమ్స్ దట్ యూ ఆర్ బయింగ్. సో, ఒకరోజు పాస్తా చేస్తున్నాను. దాంట్లోకి బ్రోకలీ. సో, బ్రోకలీ వేయించడానికి కూడా టైం పడుతుంది కాబట్టి నేను అలా ప్లాన్ చేసుకుంటాను. ఒకటి లంచ్ ఐటెమ్ త్వరగా అయిపోయేటట్టుంటే సైడ్ ఐటెమ్ కొంచెం పెద్దది చేస్తాను. లంచ్ ఐటెమ్ కొంచెం చేయడానికి టైం పడుతుంది అనుకుంటే సైడ్ ఐటెమ్ సింపుల్‌గా పెట్టుకుంటాను. సో, దట్స్ హౌ ఐ మేనేజ్ మై టైమ్ ఇన్ ద మార్నింగ్స్. అన్ని ఇడ్లీలు పెట్టుకొని, దాని తర్వాత పరాఠాలు పెట్టుకొని, దాని తర్వాత బ్రోకలీలు పెట్టుకుంటే నాకు టైం సరిపోదు. సో, పాస్తా సింపుల్‌గా అయిపోతుంది. నా ఇన్వాల్వ్‌మెంట్ ఫర్ మేకింగ్ ద పాస్తా ఎక్కువ ఉండదు కాబట్టి నేను స్టిర్ ఫ్రైయింగ్ ఆఫ్ బ్రోకలీ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో పాస్తాలో జస్ట్ టొమాటోస్ అండ్ బేసిల్స్ అండ్ ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి ఒక వెజ్జీని యాడ్ చేసినట్టు ఉంటుంది అని నేను సైడ్‌లోకి బ్రోకలీస్ పెట్టుకుంటాను. సో, దట్స్ హౌ ఐ ఫినిష్ మై హోల్ బ్యాలెన్స్డ్ మీల్ ఫర్ ద కిడ్స్ అండ్ అస్. సో, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుంది అనేది నా ఐడియా గదా! సో, దాని ప్రకారంగానే స్వీట్ పొటాటోస్ ఉన్నప్పుడు స్వీట్ పొటాటోస్ కట్ చేసుకొని ఇట్లా జస్ట్ మళ్ళీ ఐరన్ పాన్‌లో కొంచెమే నూనె స్టిర్ ఫ్రై లాగా చేసుకుంటాను. దాంట్లోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేస్తాను.
2 రకాల స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఈసారి. సో 2 రకాలు వేసేసి చేసేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ వేయించుకున్న బ్రోకలీ ఉంది. సో ఇవి పెట్టుకున్నప్పుడు కీన్వా కూడా తింటాం మేము. సో కీన్వా పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే కొంచెం వేడి చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న రోజుల్లో చేస్తాం అనుకోండి ఇది. పర్ఫెక్ట్ కీన్వా బాల్ రెడీ అయిపోతుంది. దీని ఫుల్ రెసిపీ నేను షార్ట్స్ లో పోస్ట్ చేయబోతున్నాను. సో డూ చెక్ ఇట్ అవుట్. చాలా బాగుంటుంది దీని టేస్ట్. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ వెజ్జీస్ అండ్ ప్రోటీన్స్ ఫ్రమ్ టోఫు. నేను టోఫు కూడా యాడ్ చేస్తాను దీంట్లో. సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రెసిపీ మాత్రం. నెక్స్ట్ పరాఠాస్ కి కార్తిక్ ఆల్రెడీ పిండి కలుపుతున్నారు. స్టాండ్ మిక్సరే వాడుతున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి పిండి తొందరగా చేసేసుకొని దాంట్లోకే స్టఫింగ్ ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఆల్రెడీ గ్రేటెడ్ క్యారెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. కొన్నిసార్లు నేను పుదీనా, కొత్తిమీర ఇవి వెయ్యను, కొన్నిసార్లు వేస్తాను. జస్ట్ చేంజ్ ఇన్ ద ఫ్లేవర్ కోసం అని. కానీ మోస్ట్ బేస్ రెసిపీ అయితే సేమ్ ఉంటుంది. ఈ రెసిపీ కూడా ఆల్రెడీ షార్ట్స్ లో ఉంది. సో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో నేను పరాఠాస్ కి ఏం చేస్తున్నానంటే ముందైతే జస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత పిండి రెడీ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ గా పరాఠాస్ చేసేదాన్ని. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం చలి ఎక్కువ ఉండడం వల్ల నేను లేవాల్సిన టైం కంటే కొంచెం లేట్ గా లేస్తున్నాను. అది వాస్తవము. సో నేనున్న టైంలో ఎలా చేసుకోవచ్చు అనే దానికి ముందే చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఫ్రై ఒకటే వీక్ లో చేసుకోవడానికి ప్లాన్. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో చూసాను. మా అక్క ఇలానే చేస్తారు. సో పరాఠా స్టఫింగ్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత పిండిలో పెట్టుకొని రోల్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకున్నది అతుక్కోకుండా ఉండడానికి పార్చ్మెంట్ పేపర్ పెట్టుకుంటున్నాను. పార్చ్మెంట్ పేపర్ మీద ఆయిల్ స్ప్రే చేసుకొని రోల్ చేసుకున్న పరాఠాది పెట్టి దాని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని నెక్స్ట్ ఇది లైన్ చేసుకుంటున్నాను ఇంకో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని. సో అలా కావాల్సినన్ని పెట్టుకుంటున్నాను. అస్సలు అతుక్కోదు అనమాట, నీట్ గానే వస్తుంది. సో అలా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడం కంపల్సరీ, లేకపోతే అది నల్లగా అయిపోతుంది. సో మేక్ ష్యూర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎయిర్ టైట్. సో ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. సో పరాఠాస్ రోజు వచ్చేసి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని నీట్ గా వచ్చేస్తుంది, అతుక్కోకుండా. ఆయిల్ ఉంటుంది పార్చ్మెంట్ పేపర్ కాబట్టి ఒకదానికి ఒకటి అతుక్కోదు. పెనం వేడెక్కగానే షిఫ్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను ఆయిల్ స్ప్రే కూడా చేయక్కర్లేదు, ఆల్రెడీ దీనికే ఆయిల్ స్ప్రే ఉంది కాబట్టి ఇంకా అసలు ఏవి నూనె కానీ నెయ్యి కానీ వేయకుండానే వేయించుకుంటున్నాను. సో అలా పరాఠాస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా మీల్ ప్రెప్ చేసుకుని పెట్టుకుంటే వేస్టేజ్ చాలా తక్కువ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరాఠాకి చేసిన స్టఫింగ్ కొన్నిసార్లు మిగిలిపోయినది నేను ఫ్రైడే రోజు కానీ ఎప్పుడైనా సరే ఎలా క్విక్ కట్లెట్స్ లాగా చేసి చపాతీలో రోల్ చేసేస్తాను. సో అదొక కాతి రోల్ లాగా అయిపోతుంది. పిల్లలకి కూడా ఒక వెరైటీ తిన్నట్టు ఉంటుంది. ఇంకా ఫ్రైడే నైట్స్ ఇలా వచ్చినప్పుడు క్యాబేజ్ కూర పొయ్యి మీద వేసేసుకొని తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి కొంచెం రసం పొడితోటి చారు పెట్టుకొని వంకాయ పచ్చడి చేయాలనిపించింది ఇవాళ. సో వంకాయ పచ్చడి చేస్తున్నాను. అయితే నాకు మిక్సీలో తిప్పడం కంటే ఇట్లా రోట్లో చేసుకోవడం చాలా ఇష్టము. సో రోట్లో చేసుకున్నాను. సూపర్ టేస్ట్ వస్తుంది. అది ఏంటో నాకు తెలియదు, అది నా సైకలాజికల్ ఫీలింగా లేకపోతే నిజంగానే రోట్లో చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా అనేది నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. బట్ ఇలా అయితే రోటి పచ్చడి కూడా చేసుకున్నాను. సో వీక్ నైట్ లో ఎంత టైం సేవ్ చేస్తుందంటే నేను ఐ కెన్ వర్క్ ఆన్ సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. సో ఇలాంటి పనులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే కూరగాయలు. ఇంకా మీల్ ప్రెప్ వల్ల వీక్ నైట్స్ వీకెండ్స్ అనే తేడా లేకుండా ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పావ్ బాజీ తినాలని ఉండింది. సో జస్ట్ షాప్కి వెళ్ళి పావ్ లాంటిది కొనేసుకొని స్లైడర్ బన్స్ ఇంకా పావ్ బాజీ చేసుకుంటున్నాము. కాలీఫ్లవర్ ఆల్రెడీ కట్ చేసింది ఉంది, జస్ట్ ఆలుగడ్డలు ఒక్కటే కట్ చేసుకోవాలి. క్యారెట్స్ ఏ కూరగాయలు మిగిలినవన్నీ కూరగాయలు కలిపేసి పావ్ బాజీ అయితే చేసేసుకుంటున్నాము. సో అదే నాకు నచ్చుతుంది. ఇట్ విల్ నాట్ రిస్ట్రిక్ట్, కావాల్సినవి చేసుకొని తినడానికి ఒక బిగ్గెస్ట్ మోటివేటర్ లాగా అనిపిస్తుంది నాకు. ఎక్కువ పని ఉండదు కదా అనిపిస్తుంది. సో యూ గెట్ టు ఈట్ డిఫరెంట్ ఫుడ్స్ యాజ్ వెల్. ఇంకోటి ఈ మధ్య కాలంలో మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే స్ప్రౌట్స్ కి వారంలో ఏదో ఒక రకమైన స్ప్రౌట్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాము యూజువలీ. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో అది ఇంకా నాకు కంప్లీట్ ప్లాన్ అయితే తెలియట్లేదు. ఒకసారి అయితే ఇలా
కాబూలి చెన్నాతో ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. బయట టెంపరేచర్స్ పెరిగే కొద్దికి ఈజీగా అనిపిస్తుంది నాకు స్ప్రౌట్స్ చేయడము. చలికాలంలో కొంచెం కష్టం అనిపిస్తుంది. కాకపోతే పట్టు వీడని విక్రమార్కురాల్లాగా ట్రై అయితే చేస్తూనే ఉన్నాను. క్వాంటిటీ కొంచెమే పెట్టుకుంటున్నాను. స్ప్రౌట్స్ కి పెసలు ట్రై చేశాను. సో ముందు రోజే మొత్తం నానబెట్టుకొని నీళ్ళన్నీ డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక మస్లిన్ క్లాత్ లో పెట్టి దాని మీద పేపర్ టవల్ ని పెట్టి మూత మొత్తం క్లోజ్ చేయకుండా అవెన్ లో జస్ట్ లైట్ ఆన్ చేస్తున్నాను. బ్రెడ్ ప్రూఫింగ్ కూడా ఏం పెట్టట్లేదు. లైట్ ఆన్ చేసి పెట్టి చూస్తున్నాను అవుతుందా ఎలా అవుదా అని. సో డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ లెగ్యూమ్స్ అది ఎంతసేపు పడుతుందనే తెలుస్తుంది. ఈ పెసలు తొందరగానే అవుతాయి. సో ఇప్పటికైతే ఒక 12 hours అయింది. 12 hours తర్వాత మెల్లిగా స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. పెట్టిన ఒక 12 hours లోపు మీకు స్ప్రౌటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే అది ఇంకా వర్కౌట్ అవ్వదు అని అర్థం. మీల్ ప్రెప్ చేయడానికి మా రీజన్స్ ఏంటి అంటే, ఒకటైతే డెఫినెట్లీ టైం సేవ్ చేస్తుంది. అంతేకాకుండా వండడానికి ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ వేస్టేజ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే అన్ని కట్ చేసినవే ఉంటాయి. పాడవకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఓవరాల్ గా మనీ సేవ్ అవుతుంది. ఇంట్లో ఎవరు వండాలి అన్నా కట్ చేసినా ఉంటే ఈజీగా ఉంటుంది. పనులు తొందరగా అవుతాయి. సో దట్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రయారిటీ. సో ఇది మా రీజన్స్ అండి. చూసారు కదా మా వీక్లీ మీల్ ప్రెపింగ్. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. అండ్ ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to Punima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.